నమస్తే. నేను మీ నిఖిల తేజ. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. లక్సెంబర్గ్లో ఫస్ట్ సాటర్డే సండే అండ్ లాస్ట్ సాటర్డే సండే ఎవ్రీ మంత్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ అనేది పెడతారండి. సో ఆ మార్కెట్లో ఏమేమి ఐటమ్స్ అమ్ముతారు, ఎలా ఉంటాయి ఏంటనేది మనం ఇప్పుడు వీడియో అనేది చూసేద్దామా. ఈ సెకండ్ హ్యాండ్ మార్కెట్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్గా 25-30 షాప్స్ అనేవి ఉంటాయండి. ఇక్కడ చూసినట్లయితే స్ట్రోలర్, అలాగే కార్ సీటర్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ బుక్స్ అండి, బుక్స్, పజిల్స్, ఇదైతే స్కేటింగ్ షూస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే అన్నీ కూడా రకరకాల సైజుల్లో పజిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. నేను అడిగాను ఇంగ్లీష్ బుక్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి. ఇంగ్లీష్ బుక్స్ అయితే లేవు, అన్ని జర్మన్వే అండి. జర్మన్ ఫ్రెంచ్ లక్సంబర్గిష్ ఈ 3 లాంగ్వేజెస్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందన్నమాట ఇక్కడ. తర్వాత ఏమో పోర్చుగీస్ లాంగ్వేజ్, ఇంకా ఇవన్నీ అన్నమాట ఉంటాయి. ఇంగ్లీష్కి కొంచెం తక్కువ ప్రయారిటీ ఉంటుంది, అంటే బుక్స్ అవన్నీ కూడా తక్కువ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మీకు రకరకాల టాయ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇది మొత్తం ఏమో పెయింటింగ్ సెక్షన్ అండి. డిఫరెంట్ పెయింటింగ్స్ అనేవి ఉన్నాయి. అలాగే హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఈ పక్కన చూసినట్లయితే రెడ్ బ్యాగ్లో అది గోల్ఫ్ ఉంటుంది కదా, గోల్ఫ్ ఆడే ఆ కిట్ మొత్తం అండి. అలాగే బెడ్షీట్స్, అలాగే పెద్ద పెద్ద క్విల్ట్స్ అన్నీ ఉంటాయి. టీ షర్ట్స్ అవన్నీ ఉన్నాయి చూడండి. షూస్, టీ షర్ట్స్ అన్నీ ఉన్నాయి. షాప్స్ అయితే చాలా ఉంటాయండి. ఇక్కడ మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6 దాకా ఉంటాయి షాప్స్. 6కి ఎట్టి పరిస్థితుల్లోనూ క్లోజ్ చేసేయాలన్నమాట. అంటే చిన్నగా ఏమన్నా ఉంటే వాటిని సర్దేసుకుంటూ ఉంటారు. 6కి ఏంటంటే 6 తర్వాత ఏ షాప్స్ అనేవి ఉండకూడదన్నమాట. అందుకని ఇక్కడ ఇవి చూసినట్లయితే దుప్పట్లు, అలాగే కిచెన్ సామాన్లు కూడా అమ్ముతూ ఉంటారండి ఇక్కడ. ఇక్కడంతా చూసినట్లయితే క్రిస్టల్స్ ఎక్కువ యూస్ చేస్తారండి. క్రిస్టల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే జ్యువెలరీ, అది చూసారా స్నేక్ షేప్లో ఉండే క్లిప్ అనమాట. నాకైతే అన్నీ డిఫరెంట్గా భలే కనిపించాయి. అదేమో మిర్రర్స్ అండి. ఇక్కడ రకరకాల మిర్రర్స్ అనేవి ఉంటాయి, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా. అవి కూడా డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. అవన్నీ ఏమో బెల్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా లేవు అనేవి ఏవి లేవండి. మనకి స్క్రూ డ్రైవర్స్ అవన్నీ ఉంటాయి కదా, స్క్రూ డ్రైవర్స్, ఇంకా నట్లు, ఇంకా ఏమైనా చిన్న మేకులు అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారనమాట. సో ఏంటంటే జనాలందరూ పొద్దున్నుంచి వస్తూనే ఉంటారు, ఎందుకంటే ఈవినింగ్కి క్లోజ్ అయిపోతుంది కదా. అందుకని త్వరగా వచ్చి కావాల్సినవన్నీ ఏమన్నా ఉంటే తీసేసుకుంటారనమాట. ఇక మధ్యలో పిల్లలు ఇట్లా ఆడుతూ ఉన్నారు. ఇవైతే మొత్తం టాయ్స్ అండి. ఎండగా ఉందనే అక్కడ సేల్ చేసే ఆమె గొడుగేసుకొని కూర్చుంది చూసారా. ఇలాగా ఒక పక్కన ఎండగా ఉంది, ఒక పక్కన మంచిగా గాలి వస్తూ ఉందన్నమాట. సమ్మర్ కదా, అందుకని ఎక్కువ ఈసారి బట్టలే పెట్టారు. మొత్తం బట్టలే ఉన్నాయండి ఎక్కువ. నెక్స్ట్ అలాగే ఇక్కడ పింగాణి ప్లేట్స్, నెక్స్ట్ ఇంకా రకరకాల పర్ఫ్యూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఎక్కువ దుప్పట్లు, పర్ఫ్యూమ్స్, బట్టలు. అదిగోండి ఇక్కడ చూసారా చెప్పులు, రకరకాల సైజుల్లో చెప్పులు, డిఫరెంట్ కలర్స్, మోడల్స్ అన్నీ ఉన్నాయి. అవి వచ్చేసి పర్ఫ్యూమ్స్, క్యాండిల్స్ అనమాట. ఇంకేంటంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క టైప్ ఉన్నాయి. వాళ్ళు ఎవరో బట్టలు కొంటున్నారు. బాగా షార్ట్స్, జీన్స్ టాప్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే టాయ్స్ ఉన్నాయి. అది వచ్చేసి ఆ కలర్ది ఆమె చూస్తుంది కదా, అది సూట్ కేస్ అండి. భలే బాగుంది అనిపించింది నాకు రౌండ్గా. ఇక్కడ బార్గెనింగ్ ఉంటుంది అనమాట, మనం బేరాలు ఆడచ్చు. బేరాలు ఆడితే తగ్గిస్తారనమాట, తగ్గించడం అనేది ఏం లేదు. కానీ మనం చూసుకొని కొనుక్కోవాలన్నమాట. క్వాలిటీ అంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్ కదా, క్వాలిటీ ఏది బాగుంది ఏంటి అనేది మనం చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇక్కడ సైకిల్స్ ఇంకా అన్నీ అమ్ముతారు. ఇది లేదు అది లేదని కాదండి, చిన్న బెడ్స్ అవన్నీ కూడా అమ్ముతారనమాట. అదిగో అక్కడ చూసినట్లయితే యారోస్ వేస్తారు కదా, యారోస్ వేసేది ఇవన్నీ ఏమో స్విమ్మింగ్ డ్రెస్సులు అండి. అదిగో అక్కడ చూసినట్లయితే సూట్ కేసు,
అన్నీ ఉన్నాయి. ఇదేంటంటే ఇక్కడ ఇలా స్టాల్ పెట్టుకోవడానికి నేను మీకు ఆల్రెడీ కమ్యూన్‌ది వీడియో అనేది పోస్ట్ చేశాను గదా! సో, ఆ కమ్యూన్ దగ్గరికెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకొని పర్మిషన్ అనేది తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత ఇలాగా షాప్స్ అనేవి పెట్టుకొని సేల్ చేసుకుంటూ ఉంటారనమాట. అయితే చాలామంది వచ్చి కొనుక్కుంటూ ఉంటుంటారు. ఎక్కువ బొమ్మలు కొనుక్కుంటుంటారండి. బొమ్మలు ఏంటంటే పిల్లలు ఆడుకుంటారు కదా! బాగా బొమ్మలు కొనుక్కుంటూ ఉంటుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడే ఎక్కువ బట్టలు పెట్టారండి. ఇదివరకైతే బట్టలు ఎక్కువ పెట్టలేదు. ఇదిగోండి సైకిల్స్ చూడండి. అదిగో ఈ సైకిల్ చూసారా? వెనకాల చైర్ లాగా ఉంది. ఇక్కడ ఏంటంటే సైకిల్స్ మీద పిల్లల్ని తీసుకెళ్ళి ఆ స్కూళ్ళలో డ్రాప్ చేయడం అలా చేస్తూ ఉంటారన్నమాట. సైకిల్స్‌కి వెనకాల మనకి సీట్ ఎలాగా ఉంటుందో అలాగే ఇక్కడ చైర్ లాగా ఉంటుంది. దానికి బెల్ట్స్ ఉంటాయన్నమాట. దాంట్లో కూర్చోబెట్టి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ చూసారా బట్టలనేవి మొత్తం హ్యాంగర్‌కి ఇట్లా వేలాడదీశారు. ఇదొచ్చేసి ఒక కూలర్ అండి. అసలు €800 అంట. 200కి ఇస్తామని పెట్టారు. అన్నీ కూడా చాలా బావుంటాయండి. చాలా రీజనబుల్‌గా ఉంటాయి. బావుంటాయి. కాకపోతే సెకండ్ హ్యాండ్ మార్కెట్ అని పేరుంది కాబట్టి మన క్వాలిటీ అనేది చెక్ చేసుకోవాలి. ఐటెమ్స్ అయితే మటికి బావుంటాయి. చూడ్డానికైతే బావుంటాయి. కానీ మన సెలెక్షన్ అనేది మనమే ఇంకా చూసి చెక్ చేసుకొని చేసుకోవాలన్నమాట. ఇక్కడ కీ చైన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఎక్కువ కాస్ట్ వచ్చేసి వీటికి €4, €1, €2 ఉంటాయన్నమాట. ఎక్కువ కాస్ట్ కూడా ఏమీ ఉండవు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు గనుక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. ఇది వచ్చేసి టీ షర్ట్స్ మీద, మగ్స్ మీద ప్రింటింగ్ అండి. అలాగే మండల ఆర్ట్ అవన్నీ కూడా ఉన్నాయి. మార్కెట్ అయితే చాలా బావుంటుంది. మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పోస్ట్ చేయండి. బాయ్.